ఇవాళ మా భుజం మీద మిమ్మల్ని ఎత్తుకొని ఎంత బరువైనా మోస్తామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాం. ఎందుకంటే మా జాతే కాపు కాసే జాతి. మేము మిమ్మల్ని మోసేవాడమే కానీ మమ్మల్ని ఎవరు ఎప్పుడు కూర్చోబెట్టలా. ఇవాళ ఈ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీలు ఇవ్వదలుచుకుంటే అనేకమైన సీట్లు ఉన్నాయి. ఉదాహరణకు సీతారామయ్య ఉన్నాడు, ప్రభు గారు ఉన్నారు, మాజీ మంత్రి ఉంది, కొత్త వాళ్ళు ఉన్నారు, డబ్బు పెట్టుకోగల రాజేష్ ఉన్నాడు. అనేక మందిని కూడా కాదని మీకు సీట్లు ఇచ్చినప్పటికీ ఒక్క పవన్ కళ్యాణ్ మాటకి వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఆయన మాట స్ఫూర్తిగా మీ అందరినీ మేము ఇవాళ గెలిపించడానికి నడుం కట్టుకున్నాం. మేము చేసే పద్ధతి థ్యాంక్ యూ అండి. మేము చేసే పద్ధతి మీరు చెబుతున్నారు బాగుంది. ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ మేం చేసినట్టుగా ఈ గుంటూరు నగరంలో ఎవరు చేయలేరని చెప్పి మా విశ్వాసం. ప్రతి బూత్ దగ్గర అరోనా చివరి ఓటు వరకు మీకు ఓట్లేపించి మిమ్మల్ని గెలిపిస్తాం. అదే విశ్వాసంతో మీరు రేపు ఎక్కడైనా సరే స్థానిక నాయకుల్లో కానీ స్థానిక పదవుల్లో కానీ కాపుల్ని గుర్తుంచుకొని మీరు పిలిచి మీరే పిలిచి ఇవ్వాలి. ఎందుకంటే మేము గౌరవానికి తలబొక్కుతాం కానీ దేనికి తలగొగ్గం. మీరు పిలవకపోతే మేము రాము. మీరు పిలవాలా, గౌరవమే మేము కోరుకునేది. ఆ గౌరవం మీరు ఇస్తారని చెప్పి మీ మీద అతి విశ్వాసం ఉంది కాబట్టి ఇవాళ చంద్రశేఖర్ గారిని, మాధవి గారిని, రామాయణ గారిని గెలిపిస్తామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై కాపు, జై కాపు, జై పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఎన్డీఏ కూటమి మన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి గుంటూరు వెస్ట్ అభ్యర్థి మన కాపుల ఆడబడుచు మనమందరం కూడా గుండెల్లో పెట్టుకున్నాం. ఎందుకంటే కాపులు, బీసీ సోదరులు అందరూ ఒక ఇంటికి చెందిన వాళ్ళు.